సుప్రియ వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. శాసన మండలిలో వాడివేడి చర్చ. ఎమ్మెల్సీ వరదు కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపాటు. వైకాపా సభ్యులు దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే జగన్ నవ్వుతూ చూశారని వ్యాఖ్య. అన్నమయ్య జిల్లాలో ఘోరం. బోబులవారిపల్లె మండలం గుండల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించిన దాడిలో 5గురు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. రాష్ట్ర ప్రయోజనాల కోసం బేషరతుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కేంద్రానికి మద్దతు ఇస్తున్నారని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై శాసన మండలిలో జరిగిన చర్చలో వరదు కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పదవులు అడగలేదని, రాష్ట్రాన్ని కాపాడాలని మాత్రమే కోరామని మంత్రి తెలిపారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు 13,000 కోట్లు తెచ్చామని, స్టీల్ ప్లాంట్ను కాపాడుకున్నామని గుర్తు చేశారు. అలాగే రైల్వే జోన్ తీసుకురావడంతో పాటు పోలవరం, అమరావతికి నిధులు తెచ్చామన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి చాలా అవసరమని, అందుకే తాము బేషరతుగా ఎన్డీఏలో చేరామన్నారు. 5 ఏళ్లలో వైసీపీ తీసుకురాలేని నిధులు తాము 9 నెలల్లో తెచ్చామని చెప్పారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. చాలా స్పష్టంగా అధ్యక్ష, మేడం గారు ఏమన్నారంటే మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడింది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం, మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ, జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 2 ఏళ్ళ ఒక్క నిమిషం 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం, రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం. అసెంబ్లీలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరు ప్రజలను అసహించుకునేలా ఉంది అని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. 2 రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తరువాత స్పీకర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియంలోకి వచ్చి పేపర్లు చింపివేశారని మండిపడ్డారు. వైసీపీ సభ్యులు దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే జగన్ నవ్వుతూ చూశారని, వారిని కంట్రోల్ చేయకపోగా వారిని మరింత ప్రోత్సహించారని దుయ్యబట్టారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి తమ పార్టీ సభ్యులతో అలా చేయడం సరికాదన్నారు. జగన్ పక్కనే ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా జగన్ కు ఇది తప్పని చెప్పలేదని విమర్శించారు. అసెంబ్లీకి అతిథిగా వచ్చిన గవర్నర్ ను గౌరవించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పీకర్ తెలియజేశారు. నాకైతే చాలా బాధ అనిపించింది. ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ. ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం. అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ సభ్యులందరూ ఉంది, మీ అందరికీ తెలిసిన విషయమే. అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం
కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సబ్జెక్ట్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి. ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు. ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఆంధ్రప్రదేశ్లో శివరాత్రి వేళ తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో వైకోటకు చెందిన 5 భక్తులు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకకపోవడంతో గత కొంతకాలంగా అడవుల జంతువులు తరచూ జనవాసాల్లో ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మంది గాయాల పాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని, వెంటనే తమకు సమాచారం ఇవ్వాలి అని అధికారులు సూచిస్తున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలు 3వ రోజు గాంధర్వ దాత్రి రావణుడిపై శ్రీకాళహస్తీశ్వర స్వామి మయూర వాహనంపై శ్రీజ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు అధిరోహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ ఓం నమ శివాయ నామస్మరణల మధ్య శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత కాళహస్తీశ్వర స్వామి వార్ల నగరోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు దేవతామూర్తులుగా కోలాటాలు, మధ్య సన్నాయిలు నిర్వహించారు. రావణుడు మయూర కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు. శ్రీకాళహస్తి క్షేత్రమున మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని 4వ రోజు రాత్రి ఈరోజు రాత్రి స్వామి అమ్మవార్లు రావణాసుర మరియు మయూర వాహనము పైన అనగా నెమలి వాహనం పైన ఊరేగింపడం జరుగుతున్నది. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క వాహన సేవలో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాలు పొందుదురుగాక అని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఈ యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నాము. హరహర నామ స్మరణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతుల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగలో జరిగింది. కాకినాడ జిల్లా పిఠాపురం శ్రీ ఉమా కుక్కుటేశ్వర సమేత రాజరాజేశ్వరి స్వామివారి ఆలయంలో వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా కుక్కుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి అమ్మవార్ల కళ్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లను వధువరులుగా చూడచక్కగా అలంకరించి కళ్యాణ వేదికపై కొలువు తీర్చారు. అనంతరం కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజైన మంగళవారం చక్రస్నానం
శాస్త్రోక్తంగా జరిగింది. దీనిలో భాగంగా అర్చకులు అమ్మవారి ఉత్సవాలకు స్వప్న తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పండ్ల రసాలు, చందనంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ పార్థసారథి, సూపరింటెండెంట్ పుష్పలత, కంకణ భట్టర్, మణికంఠ స్వామి, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. గవర్నర్ ప్రసంగంలో దిశాదశ లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో శాసనమండలి సమావేశాలను బాయ్కాట్ చేసిన తరువాత అసెంబ్లీ బయట ఆయన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ గవర్నర్తో తన ప్రసంగంలో రాజకీయపరమైన విమర్శలు, గత ప్రభుత్వం విధ్వంసం వంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష గుర్తింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడారని ధ్వజమెత్తారు. సరే మాట్లాడారు, తెలుసో తెలియకో మేమేం చెప్పాం కదా, చేసుకొని చెప్పాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, తప్పేముంది? ఇప్పుడు మేము చేయొద్దు, లాభం లేదంటే ఊరుకుంటుందా ప్రభుత్వం? తప్పు జరిగితే తప్పు ఊరుకుంటే అది సమర్థమైన ప్రభుత్వమా? కాదు కదా, సమర్థమైన ప్రభుత్వం కాదు కదా. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తానండి, చిన్న ఎగ్జాంపుల్ ప్రభుత్వం దాని పనితీరు ఎలా ఉందో. మొన్న గ్రూప్ 2 పరీక్షలు జరిగినాయి. వాళ్ళందరూ రోస్టర్ పాయింట్ మీద వాళ్ళు యాక్టివేట్ చేస్తున్నారు. దాని మీద విద్యాశాఖ మంత్రి గారు వచ్చి ఒక ట్వీట్ పెట్టారు, దీన్ని పరిశీలిస్తున్నాము, దీని మీద సమగ్ర న్యాయం చేస్తామని. సరే, అవకాశం లేదో అవకాశం ఉందో సెకండరీ పక్కన పెట్టండి, దాంట్లో చేయడానికి అవకాశం ఉందో లేదో. ఆ మన్నాడు మేము ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ తరఫున చెప్పాము, ఇది చాలా సున్నితమైన అంశము, దయచేసి దీని మీద దృష్టి పెట్టి సమయం తీసుకుని దీన్ని కొంత సమయం తీసుకుని పరీక్షలు పెట్టి పిల్లలతో భవిష్యత్తుని చూడండి అని చెప్పాము. వెంటనే ఆ సేమ్ నెక్స్ట్ డే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఒక లేఖ రాశారు. వాళ్ళు సమీక్ష చేసుకొని ఏమని, ఈ ఎగ్జామ్స్ వచ్చి మీరు చేసి ఎగ్జామ్ చేసి పొడిగించండి, దీని టైం పొడిగించండి అని. వాళ్ళు ఖాతరు చేయలేదని చెప్పి మళ్ళీ లీక్ ఇచ్చారు. ఏమనుకోవాలి దీన్ని? నగరాలు, పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను పరిష్కరించాలి అని ఏఐటియుసి గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి, సిపిఐ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న దశలవారీ ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ నగరం, గ్రామాలు, పట్టణాలను పరిశుభ్రంగా ఉంచే కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నాయకులు చిన్న సత్యనారాయణ, హరిబాబు, రాయుడు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ముందు కూడా ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆ రోజు దానిలో భాగంగానే ఈ రోజు కూడా ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. మరి ప్రభుత్వాలు మారినప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలు మాత్రం మారట్లా. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము వస్తే పర్మనెంట్ చేస్తామని చెప్తున్నారు. అట్లాగే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి కూడా సుప్రీంకోర్టు తీర్పును కూడా నిర్లక్ష్యం చేసేసి వీళ్ళు ఇష్టానుసారంగా పాలకులు పరిపాలిస్తున్న పరిస్థితులు చేస్తూ ఉన్నాం. మరి అంటే పట్టణంలోని ప్రజలందరికీ కూడా ఆరోగ్య భద్రతను ఇస్తున్నటువంటి మున్సిపల్ శానిటేషన్ కార్మికుల యొక్క భవిష్యత్తు అంధకారంలో పడుతున్న తరంలో కూడా వీరు కనీసం సీమకు కుట్టినట్లు కూడా వాళ్ళు స్పందించకపోవడం చూస్తూ ఉంటే ఆశాస్పదంగా ఉంది. మరి అంతేకాకుండా అసలు పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. తర్వాత మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము అధికారంలో ఈసారి పర్మనెంట్ చేస్తామన్నారు. మరి అధికారంలో వచ్చిన తర్వాత పర్మనెంట్ చేసే పరిస్థితిని పక్కన పెట్టేసి ప్రస్తుతానికి గత ప్రభుత్వంలో మున్సిపల్ కార్మికుల వేతనాల్ని ఆప్కాస్ అనే ఒక సంస్థ ద్వారా వీరికి వేతనాలు చెల్లిస్తుంటే ఆ సంస్థను కూడా తీసేసి ప్రైవేటు వ్యక్తులకు కాకుండా కార్పొరేట్ శక్తులకు అప్పగించే పనుల్లో వీళ్ళు మంత్రివర్గం నిర్ణయాలు తీసుకోవడం అనేది ఎంత దారుణమో ఈ సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. మహాశివరాత్రి పుణ్య స్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించాలి అని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. కూటమి నాయకులు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, కాశీ నవీన్ కుమార్ రెడ్డి, మనేశ్వరరావు, ఉమా మార్కండేయ స్వామి ఆలయ మాజీ చైర్మన్ ఇన్నమూరి దీపు తదితరులతో కలిసి కోటిలింగాల ఘాట్, చింతాలమ్మ ఘాట్, మార్కండేయ స్వామి ఘాట్ సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ స్నానాల రేవులో నదీ జలాలు పరిశుభ్రంగా ఉంచాలి అని, బురద లేకుండా ఇసుక వేయాలి అని,
ఘాట్ల వద్ద పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి అని, మహిళలు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి అని, ప్రమాదాలు జరగకుండా గజయితగాలను నియమించాలి అని సూచించారు. స్నానాల అనంతరం దైవ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అని సూచించారు. సార్ ఒకసారి ఓకే సార్ ఓకేనా ఓకేనా ఓకే గాజువాక 66వ వార్డు కైలాస్ నగర్ లో వెంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయం 21వ వార్షికోత్సవ వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు సంపత్ కుమార్ శర్మ పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పూజలు చేశారు. కుంభమేళ నుంచి సేకరించిన త్రివేణి సంగమ నది జలాలతో మరియు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం నేత్రపర్వంగా చేపట్టారు. కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, కార్పొరేటర్లు మొహమ్మద్ ఇమ్రాన్, బురుకోటి, చందు, గౌస్ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ప్రతినిధులు రెడ్డి, జగన్నాథం, కరణం, వేణుగోపాల్, సత్యనారాయణ రెడ్డి, జగన్మోహన్ రావు తదితరులు పూజలో పాల్గొన్నారు. కలిసినటువంటి శ్రీ కనకదుర్గ దేవతామూర్తి జగన్మాత 21వ వార్షికోత్సవం సందర్భంగా నేటికి దేవాలయం నిర్మాణం చేసి పుట్టినరోజు 21 పుట్టినరోజు జరుపుతున్నాం. ఈరోజు స్పెషల్ ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి మంత్రి గారు, మా గుడి ప్రధాన పౌరవచ్చినటువంటి మా భావి మంత్రి గారు, అదేవిధంగా ఆలయ నిర్మాణకర్త అయినటువంటి ఉద్యోగదాత అయినటువంటి నేను జగన్నాథరావు, అదేవిధంగా మా కమిటీ సభ్యులు అందరం కూడా వెళ్ళి చాలామందిని, మా కాలనీ మా గుడి ప్రెసిడెంట్ గారు సత్యనారాయణ గారు అందరం కూడా ఈరోజు కైలాసనగర్ అమ్మవారికి కుంభమేళ నుంచి పవిత్ర గంగా జలాలను తీసుకొచ్చి ఆ గంగా జలాలతోటి అమ్మవారికి అభిషేకాలు చేయించి కాశీ ప్రయోగ యొక్క మహోత్సవ పుణ్యక్షేత్రం నుంచి వచ్చినటువంటి గంగను తీసుకొచ్చి ఈరోజు మేము అమ్మవారికి అభిషేకాలు చేయడం ఎంతో ఘనమైన విజయం అనుకోవాలి. ఎందుకంటే ఇలా టైంలోనే 21 సంవత్సరాలు వచ్చిన టైంలోనే కొన్ని పరిష్కారాలు రావు. ఉమ్మడి గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం బలపరిచిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ని అఖండ మెజారిటీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ అన్నారు. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలపాటి గెలిపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలి అని సూచించారు. ఈ కార్యక్రమంలో దాసరి యేసుబాబు, హుస్సేన్ బాగ్, అగిశెట్టి విజయ, మాధురి, కత్తి నాగలక్ష్మి, కొకిరాల రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. రేపు అంటే ఫిబ్రవరి 27వ తారీఖున జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎలక్షన్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. జనసేన పార్టీ అధినేత గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు బాపట్ల నియోజకవర్గంలోని జనసేన పార్టీ సానుభూతి పరులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి అభ్యర్థి విజయాన్ని కాంక్షిస్తూ పనిచేస్తా ఉన్నారు. రేపు 27వ తారీఖున ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతుంది. కావున బాపట్ల నియోజకవర్గంలోని పట్టభద్రులందరూ కూడా
కూటమి అభ్యర్థికి తమ మద్దతు. అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా పిఠాపురం వేదికగా మార్చి 14న జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగనుంది అని పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ తెలియజేశారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామ సమీపంలో గల ఎస్బీ వెంచర్స్లో జనసేన పార్టీ ప్లీనరీ సమావేశం జరగనుంది అని, ఈ సమావేశానికి సంబంధించి త్వరలోనే రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అధ్యక్షతన సమావేశం జరగనుంది అని తెలియజేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లీనరీ పిఠాపురంలో జరగాలని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. అది మార్చి 14వ తారీఖున జరగబోతుంది. కొంచెం ఎలక్షన్ కోడ్ గురించి కొన్ని మీటింగ్లు లేట్ అయ్యాయి. త్వరలోనే ఫస్ట్ వీక్లో ఒక మా పిఎస్సి చైర్మన్, రాష్ట్ర మంత్రివర్గ సభ్యులైనటువంటి నాదెండ్ల మనోహర్ గారు, ఎమ్మెల్సీ అయినటువంటి హరిప్రసాద్ గారు కూడా ఫస్ట్ వీక్లో కాకినాడ వస్తారు. ఒక ముందు ఫస్ట్ ప్రిలిమినరీ మీటింగ్ జరుగుతుంది. వేదిక ప్రస్తుతానికైతే మేము ఎస్బీ వెంచర్స్ అని అనుకున్నాం. అది ఫైనల్గా వచ్చిన తర్వాత కన్ఫర్మ్ అవుతుంది. దాని 1వ తారీఖు ఫస్ట్ వీక్లో జరిగే మీటింగ్లో దీనికి సంబంధించిన కార్యక్రమంతో కూడా రూపొందించకూడదు. ఆ కార్యక్రమం ఫైనల్ చేయాలని కూడా మీకు తెలియజేస్తాం. విజయనగరం జిల్లా చీపురపల్లి నియోజకవర్గం మొరకముడిదాం మండలంలోని శైవ క్షేత్రాలు మహాశివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. ఇక్కడ ఉమ్మరామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, రుద్ర హోమాలు, భారీ అన్న సమారాధన వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 1956లో నిర్మించిన ఈ ఆలయానికి ఎంతో విశిష్టత ఉంది అని స్థానికులు చెబుతున్నారు. జాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శాసన మండలిలో వాడివేడి చర్చ. ఎమ్మెల్సీ వర్దు కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన మంత్రి నారా లోకేష్. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ సభ్యులు ప్రవర్తించిన తీరుపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు మండిపాటు. వైకాపా సభ్యులు దారుణంగా వ్యవహరిస్తూ ఉంటే జగన్ నవ్వుతూ చూశారని వ్యాఖ్య. అన్నమయ్య జిల్లాలో ఘోరం. బోబులవారిపల్లె మండలం గుండాల కోనలో ఏనుగులు బీభత్సం సృష్టించిన దాడిలో 5గురు మృతి. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఈ వార్తలందరితో సమాప్తం. మళ్ళీ మరొక బులెటిన్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మై టీవీ న్యూస్.